హలో అండి, ఈ రోజు చాలా మంది అడిగే ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం తినాలి అని అందరికీ తెలుసు, కానీ ఎంత తినాలి అనేదే ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే హెల్దీ ఫుడ్ అయినా కానీ మనం క్వాంటిటీకి మించి ఎక్కువగా తిన్నప్పుడు అది మనకి ఫ్యాట్ రూపంలో అయితే స్టోర్ అవుతుంది. అదే సరైన క్వాంటిటీలో తిన్నామనుకోండి, అది మనకి హెల్దీ ఫుడ్ అవుతుంది. చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను అన్నం తగ్గించేశాను అయినా వెయిట్ తగ్గట్లేదు, నేను నైట్ అసలు చపాతీలే తింటున్నాను అయినా నా వెయిట్ తగ్గట్లేదు, నేనైతే అసలు రోజంతా ఫ్రూట్స్ సలాడ్ అవే తింటున్నానండి అయినా వెయిట్ తగ్గట్లేదని అనుకుంటూ ఉంటారు. దీని అంతటికి కారణం ఏంటంటే ఫుడ్ ని సరైన క్వాంటిటీలో మనకి పోర్షన్ కంట్రోల్ తెలియకపోవడమే అసలు మెయిన్ రీజన్ అన్నమాట. సో మనకి పోర్షన్ కంట్రోల్ తెలుసుకున్నాం అనుకోండి, ఎంత తినాలి ఎలా తినాలి అనేది అర్థమైంది కాబట్టి మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ విషయం గురించి అయితే ఈరోజు మనం పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి టాపిక్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ లాస్ అంటే ఆకలితో ఉండడం. ముందు ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, చాలా మంది వెయిట్ లాస్ అంటే ఫుడ్ సరిగా తీసుకోకపోవడము, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడము, అలాగే లిక్విడ్ డైట్ అంటూ ఉండడము, అలా చేయడం అస్సలు మంచిది కాదు. వెయిట్ లాస్ అంటే మన బాడీకి కావాల్సినంత ఫుడ్ తీసుకోవడము, అది ఏ రూపంలో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నదే అసలు విషయం. మనం సరైన క్వాంటిటీలో ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ వెళ్ళి మనకి ఎనర్జీగా మారి మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది. మన బాడీకి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నట్లయితే ఆ అదనపు క్యాలరీలే వెళ్ళి ఫ్యాట్ గా స్టోర్ అవుతాయి. అందుకే హెల్దీ ఫుడ్ మాత్రమే ముఖ్యం కాదు, సరైన క్వాంటిటీ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు పర్ఫెక్ట్ వెయిట్ లాస్ ప్లేట్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. మన ప్లేట్ ఎలా ఉండాలో తెలుసా? మన చేతులే అందుకు మంచి ఎగ్జాంపుల్. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది, కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకోవాలి, ప్రోటీన్ ఇంత తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఇంత తీసుకోవాలి. అంటే మీకు అర్థమైపోయింది కదా ఏదెంత తీసుకోవాలి అనేది. సో మన ప్లేట్ని 3 భాగాలుగా విభజించుకోవాలి. కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్, ఇంకా ఫైబర్, ఈ 3 ఉండేలాగా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అంటే ఏంటి? వెజిటేబుల్స్లో ఉండేది ఫైబర్, కాబట్టి ఫైబర్ ఎంత క్వాంటిటీ ఉండాలంటే ఇంత క్వాంటిటీ ఉండాలి. మనిషి రోజుకి ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అంటే మినిమం కుక్డ్ రైస్ అయితే, బాయిల్డ్ రైస్ అయితే 200 గ్రాముల వరకు తీసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. కార్బోహైడ్రేట్స్ మనిషి మినిమం 120 నుంచి 180 గ్రామ్స్ వరకు బాయిల్డ్ రైస్ అయితే తీసుకోవచ్చు, ఒక కప్పు. అలాగే ఫైబర్ అనేది మనకి డైలీ 25 to 35 గ్రామ్స్ మధ్యలో తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ అనేది 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు డైలీ. మన ప్లేట్లో సగభాగం ఎప్పుడూ కూడా మన లంచ్ ప్లేట్ సగభాగం కూరగాయలతో నిండిపోవాలి. అలాగే మిగిలిన దాంట్లో పావు భాగమేమో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మిగిలినది ప్రోటీన్ ఫైబర్ ఉండాలి. అంటే కూరగాయల్లో మనకి కీరదోస, క్యారెట్, క్యాబేజీ, బ్రోకలీ, అలాగే ఇటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల మనకు కడుపు నిండిన ఫీలింగ్ అయితే తొందరగా వస్తుంది. దానివల్ల మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, అలాగే మనం ఎక్కువ ఫుడ్ తినకుండా కూడా ఉంటాము, త్వరగా కడుపు నిండిపోతుంది. వెయిట్ లాస్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే ప్రోటీన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మనకి మజిల్ ఎంత బాగా బిల్డ్ అవుతే మనకి మెటబాలిజం అంత బాగా ఉంటుంది. చాలా మంది ప్రోటీన్ అవసరం లేదు అని అనుకుంటారు, కానీ మనకి డైలీ 100 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ముఖ్యం. దానిని మీరు వెజ్ అయినా తీసుకోవచ్చు, నాన్ వెజ్ అయినా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్కి అయితే చిక్ పీసు, అలాగే మిల్ మేకరు, పెరుగు, పనీరు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నాన్ వెజిటేరియన్స్ అయితే గుడ్లు, చికెన్, మటన్, అలాగే సీ ఫుడ్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎవరికి ఇష్టమైనది వాళ్ళు 100 గ్రామ్స్ వరకు అయితే తీసుకోవచ్చు. ప్రోటీన్ సరిపోని తీసుకోకపోతే మనకి ఆకలి త్వరగా వేస్తుంది, మన మజిల్స్ వీక్ అవుతాయి, మన బాడీ కూడా చాలా వీక్ అవుతుంది. అయితే మనకి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఏంటి? ఎగ్స్, పెరుగు, పనీరు, చికెను, అలాగే చిక్ పీస్, అలాగే మిల్ మేకరు, ఇన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఒక 100 గ్రామ్స్ మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
అది మీరు పొద్దునైనా తీసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు. నైట్ కొంచెం అవాయిడ్ చేయండి, హెవీ ఫుడ్ కాబట్టి. ఇంకా మిగిలిన క్వార్టర్ ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీకి అవసరమే కదా. కార్బోహైడ్రేట్స్ తగినంత తీసుకోకపోతే కూడా మన బాడీ వర్క్ చేయడం అంటే మన బాడీ చాలా వీక్ గా అనిపిస్తుంది. ఇంకొక క్వార్టర్ అయితే కార్బోహైడ్రేట్స్ అంటేనే చాలా మంది వామ్మో కార్బోహైడ్రేట్స్ అని భయపడతారు, కానీ అది కూడా మన బాడీకి అవసరమే. కార్బ్స్ తింటే లావ్ అవుతామని అనుకుంటారు, కానీ అందులో నిజం లేదు. తగినంత క్వాంటిటీ తీసుకుంటే ఎప్పుడూ లావ్ అవ్వరు. అయితే మనం కార్బ్స్ కార్బ్స్ లో ఏం తీసుకుంటాము మనం అంటే రైస్ తినొచ్చు, బ్రౌన్ రైస్ తీసుకుంటాం, మిల్లెట్స్ తీసుకుంటాము, రాగి సంకటి, జొన్న రొట్టె, చపాతి, ఓట్స్, వీటన్నిటిలో ఇవన్నీ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్సే. వాటిని మనం ఎక్కువగా లంచ్ టైంలోనే తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం అన్నం ఎంత క్వాంటిటీలో తినాలి వెయిట్ లాస్ లో అని చాలా మంది అడుగుతున్నారు. మనకి కుక్డ్ రైస్ అంటే ఒక మినిమం ఇంత 100 grams కప్పు ఉందనుకోండి, ఆ కప్పుతో 1 కప్పు లేదా 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుంది పర్ డే మనిషికి. అంతేకాని మనకి ఆకలి ఎక్కువగా వేస్తుంది, అన్నం ఎక్కువగా తినాలి అని కార్బ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లే మనం ఎక్కువగా లావ్ అవుతాము. మనకి చెప్పాను కదా ఇందాక, వెజిటేబుల్స్ ఈ పోర్షన్ లో ఉండాలి, కార్బ్స్ ఈ విధంగా తీసుకోవాలి, ప్రోటీన్ ఇంత తినాలి. అంటే మీకు అర్థమైపోయింది కదా ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది. కాబట్టి దానికి అనుగుణంగానే మీ ప్లేట్ ని కూడా మీరు డెకరేట్ చేసుకోవాలి. నేను చెప్పాను హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్ అంటే ఫైబర్ తో నిండిపోవాలి, అలాగే పావు కార్బోహైడ్రేట్స్, 1 పావు ప్రోటీన్ ఉండాలి. అంతే, మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఏ ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది మీకు చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. అలాగే నైట్ చాలా మంది చపాతీలు తింటూ ఉంటారు కదా. చపాతీలు అయితే మినిమం 1 పుల్కా ఇంత కర్రీ పెట్టుకోవాలి. అసలు అయితే వెయిట్ లాస్ లో లేదు, కొంచెం మాకు ఆకలి ఎక్కువగా ఉంది, చిన్న క్వాంటిటీ మీడియం సైజులో 2 పుల్కాలు చేసుకోండి, కర్రీ ఇంత పెట్టుకోండి. అంతేకాని వెయిట్ లాస్ అవ్వాలి బాగా మేము చపాతీలే తింటున్నామని 4 వేసి 5 వేసి చపాతీలు తింటే ఎలా వెయిట్ తగ్గుతామో? తగ్గం. కాబట్టి మినిమం 2 చపాతీలు మాత్రమే తినండి, కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోండి. చక్కగా దాంతోపాటు కీరా కానీ, క్యారెట్ కానీ, అలాగే ముల్లంగి కానీ, బీట్రూట్ కానీ అలాంటి వాటిని సలాడ్ రూపంలో పెట్టుకొని తీసుకోండి. దానివల్ల మీకు చక్కగా ఫైబర్ అందుతుంది కాబట్టి చక్కగా డైజెషన్ కూడా అవుతుంది. మనకి వెయిట్ లాస్లో డైజెషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనిషికి ఫైబర్ కూడా చాలా ముఖ్యం. అంటే మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి ఫైబర్ అనేది తగిన మోతాదులో తీసుకున్నప్పుడే మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. దానివల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది, దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఒకదానికొకటి ప్రతిదీ సంబంధం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని తగిన క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. అయితే పుల్కాలు కూడా ఆయిల్లెస్ తినాలి, అది మల్టీగ్రెయినే యూజ్ చేయాలి. గోధుమ పిండితో చేసిన పుల్కాలతో వెయిట్ లాస్ అనేది అవ్వదు. ఎందుకంటే మనకి రైస్లో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో ఇందులో కూడా అదే ఉంటుంది, గోధుమల్లో కూడా. కాకపోతే మనకి అందులో ఫైబర్ కొంచెం తక్కువ ఉంటుంది, గోధుమల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతే తప్ప గోధుమ పిండి మంచిది వెయిట్ లాస్ అనేది కాదు. మల్టీగ్రెయిన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ వెయిట్ లాస్. అలాగే మైదాని ఎట్టి పరిస్థితుల్లో కూడా పుల్కాలకి వాడకండి, మైదా అసలు మంచిది కాదు. అలాగే ఫ్రూట్స్ ఎంత వరకు తీసుకోవచ్చు మనం రోజుకి అంటే 1 లేదా 2 ఫ్రూట్స్ ఎనఫ్ అండి. మనకి ఏదైనా ఒక ఫ్రూట్ అవసరానికి మించి అంటే నార్మల్ ఫ్రూట్స్ వాటర్ మిలాన్ కానీ, పంప్కిన్ కానీ, పపాయ కానీ, లేకపోతే యాపిల్ కానీ, ఆరెంజ్ కానీ, ఈ ఫ్రూట్స్ ఏదైనా డైలీ 1 to 2 వరకు తీసుకోవచ్చు. కానీ బనానా మన క్వాంటిటీకి అంటే రోజుకి 1 కన్నా మించి తీసుకోకూడదు. అలాగే మ్యాంగో కూడా కంట్రోల్లో తీసుకోవాలి, ఎక్కువ పోర్షన్లో తీసుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల వెయిట్ గెయిన్ అయితే అవుతుంది. అలాగే నట్స్ లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి నట్స్ అయితే ఎన్ని తినాలి అంటే రోజుకి ఆల్మండ్స్ అయితే ఒక 6 నుంచి 10 ఆల్మండ్స్ వరకు తీసుకోవచ్చు. వాల్నట్స్ అయితే 2 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. అలాగే పిస్తా అయితే చిన్న గుప్పెడు అయితే తీసుకోవచ్చు. అంతే, క్వాంటిటీ అనేది మనకి చాలా అవసరం ఏ ఫుడ్లో అయినా. బ్రేక్ఫాస్ట్ ఎంత తీసుకోవాలి? చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్లో ఈ పూట బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏం కాదులే అని స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల మనకి ఆకలి అనేది ఎక్కువ క్వాంటిటీలో అవడం వల్ల మనం ఆ బ్రేక్ఫాస్ట్ తినేది లంచ్ తినేది 2 కలిపి లంచ్కే తినేస్తాం ఎక్కువ ఫుడ్. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎలా తినాలి అంటే ఫైబర్ ప్లస్ ప్రోటీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ని ఎట్టి పరిస్థితులు కూడా స్కిప్ చేయకూడదు. మనం బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయడం వల్ల మనం బ్రేక్ఫాస్ట్కి తినేది లంచ్కి తినేది 2 కలిపి లంచ్లో ఎక్కువ మెక్కేస్తాం. కాబట్టి ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకండి. బ్రేక్ఫాస్ట్లో మనకి ప్రోటీన్ ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన రోజంతటికి ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ తీసుకున్నారనుకోండి ప్రోటీన్, ఆఫ్టర్నూన్ స్కిప్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ తీసుకోకపోతే ఆఫ్టర్నూన్ తీసుకోండి. రెండిట్లో ఒకసారి మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఎక్కువ శాతం మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ వెయిట్ లాస్.
అయితే ఇప్పుడు నైట్ డిన్నర్ ఎంత తినాలి అని తెలుసుకుందాము. నైట్ డిన్నర్ ఎప్పుడు కూడా ఆయిల్లెస్ అలాగే హెవీ ఫుడ్ అనేది తినకూడదు. అలాగే నైట్ చాలా వరకు డిన్నర్ అనేది చాలా ఎర్లీగా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. నైట్ డిన్నర్ లైట్ ఫుడ్, లెస్ ఆయిల్, లెస్ క్వాంటిటీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. చాలా ఎర్లీగా మీ డిన్నర్ ఫినిష్ చేసేటట్టు చూసుకోండి. నైట్ మనం పడుకునే 2-3 గంటల ముందే మన డిన్నర్ అయితే మనం ఫినిష్ చేసేయాలి. అంటే మనం పడుకునేటప్పటికి మన పొట్ట లైట్ గా ఉండాలి, అంతేకాని తిన్న వెంటనే నిద్రపోకూడదు. మరి బయట ఫుడ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బయట ఫుడ్ తింటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. మనం బయట తినాలనుకున్నప్పుడు హాఫ్ ప్లేట్ ని మనం వేరే వాళ్ళకి షేర్ చేసేయాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేయండి. అలాగే ఆయిల్ ఫుడ్ ని కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఇక్కడికి వెళ్ళి అలాగే రెస్టారెంట్ లో ఫుడ్ స్లోగా తినండి. దానివల్ల మనం ఎక్కువ క్వాంటిటీలో తినం, ఎక్కువ తిన్న ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. అలాగే రెస్టారెంట్ కి వెళ్ళంగానే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి. అలాగే ఏదైనా సలాడ్ ఆర్డర్ చేసుకొని తినండి. ఆ తర్వాత సూప్ ఆర్డర్ చేసుకొని తాగండి. ఆ తర్వాత మీల్కి వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ పొట్ట నిండిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో తినరనమాట. అలాగే మనకి వాటర్ తాగడం కూడా చాలా ముఖ్యం. రోజుకి 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీళ్ళు కంపల్సరిగా తాగాలి. వాటర్ సరిపడా తాగడం వల్ల మనకి క్రేవింగ్స్ తగ్గుతాయి, మన బాడీలో మెటబాలిజం బూస్ట్ అవుతుంది. దానివల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి తొందరగా సహాయపడుతుంది. అలాగే వాటర్ తగినంత తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. మనకి హెల్దీ ఫుడ్ అయినా కానీ క్వాంటిటీకి మించి అతిగా తినడం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. హెల్దీ ఫుడ్ వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అయితే అవుతుంది. ఓట్స్ మంచిది, దాన్ని లిమిట్కి మించి తీసుకున్నాం అనుకోండి వెయిట్ గెయిన్ అవుతాము. పెరుగు మంచిది, దాన్ని లిమిట్కి మించి తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాము. అలా ప్రతి హెల్దీ ఫుడ్ అయినా అన్హెల్దీ ఫుడ్ అయినా లిమిట్కి మించి తీసుకోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాము, వెయిట్ లాస్ అవ్వము. కాబట్టి మన క్వాంటిటీ అనేది చాలా 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 ముఖ్యం. అలాగే చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చీట్ మీల్ పెట్టుకుంటారండి. చీట్ మీల్ అని చెప్పేసి వెళ్ళేసి ఆయిల్ ఫుడ్ లేకపోతే కూల్ డ్రింక్స్ అవన్నీ తినేసి తాగేసి అమ్మయ్య ఒక్క రోజుకి ఏం కాదని అనుకుంటే అది మంచిది కాదు. చీట్ మీల్ అన్నది మినిమం మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మంచిది మీకు ఆరోగ్యానికి. 1 week ఒకసారి పెట్టుకున్నారనుకోండి, 1 week చేసిందంతా ఆ సండే తినేస్తే ఏం ఉపయోగం ఉంటుందండి? ఏం ఉపయోగం ఉండదు. చాలా మంది ఈ విషయం కూడా నన్ను అడిగారు, చీట్ మీల్ ఎలా తినొచ్చు అని. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మనకి వెయిట్ లాస్ లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మంది లావ్ ఎక్కువగా ఉన్నామంటే రైస్ తగ్గించాలి అని అనుకుంటారు. అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే రైస్ తగ్గించడం కాదు, ప్రోటీన్ ని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు కనుక లంచ్ ప్లేట్ లో పోర్షన్ ని కంట్రోల్ ఎలా చేసుకోవాలి అని అర్థమైతే క్రాష్ డైట్స్ చేయకుండా, జిమ్ కూడా వెళ్లకుండా హెల్దీగానే ఫుడ్ తింటూ హెల్దీ వేలో బరువు తగ్గొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ ని హైప్ చేయండి. ఇలాంటి మంచి హెల్దీ వెయిట్ లాస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ. Take care. Bye bye.